రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఏలూరులో ఈసారి జెండా పాతేది ఎవరు? ఎన్నికల సమరం తలుముకొస్తున్న వేళ ఏ పార్టీ నుండి ఎవరు బరిలోకి దిగబోతున్నారు? ఏలూరులో ఈసారి రాజకీయ సంచలనం ఖాయమా? ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏలూరు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ప్రధాన పార్టీలు ఇక్కడ అభ్యర్థులను సెట్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇటు జనసేన, టీడీపీ కూటమి, అటు వైసీపీ గెలుపు తమదంటే తమదన్న ధీమాతో ఉన్నాయి. అయితే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠ అన్ని పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది. ముఖ్యంగా పొత్తులో భాగంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ జనసేనకు వస్తుందా లేదంటే తెలుగుదేశానికి వస్తుందా అన్న టెన్షన్ కూటమి పార్టీలో పెరిగిపోతోంది. అయితే ఏలూరులో ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టినా అక్కడ జనసేన గెలుపు నల్లేరు మీద నడకే అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. ఏలూరు కాపు సామాజిక వర్గానికి కంచుకోట, అలాగే మెగా అభిమానులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. అన్ని కులమతాల్లో ఉన్న వంగవీటి మోహనరంగ అభిమానులు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈసారి ఏలూరులో సరికొత్త రాజకీయ మార్పునకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు అన్ని వర్గాల్లోని మెగా అభిమానులు జనసేన నుంచి ఎవరు బరిలోకి దిగినా ఈసారి విజయం కట్టబెట్టాలన్న లక్ష్యంతో ఇప్పటికే చాప కింద నీరులా పనిచేసుకుంటూ పోతున్నారు. జనసేనకు పొత్తులో భాగంగా దక్కే నియోజకవర్గాల్లో ఏలూరు ఖచ్చితంగా ఉంటుందన్న అంచనాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే అతి త్వరలో ప్రకటించబోయే కూటమి అభ్యర్థుల మొదటి విడత జాబితాలో ఏలూరు పేరు కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ఏలూరు జనసేనకు కేటాయిస్తే ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారు? అర్ధబలం, అంగబలం ఉన్న నేతనే బరిలోకి దించుతారా? ఓటు ట్రాన్స్ఫర్ సవ్యంగా జరగాలంటే అందరినీ ఏకం చేసుకుని అడుగులు వేసే నేతకే టికెట్ ఇవ్వాలి. మరి తెలుగుదేశాన్ని కూడా కలుపుకుని పోయే నేతకే టికెట్ ఇస్తారా? ఇలా అనేక ప్రశ్నలు ఏలూరు జనసేన, టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఏలూరులో కూటమి నుంచి జనసేన పోటీ చేయడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో ఇక్కడ జనసేన నుంచి తెర మీదకొస్తున్న పేరు నారా శేషు. నారా శేషును జనసేన అభ్యర్థిగా బరిలోకి దించితే బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన అభిమానులు చెబుతున్నారు. నారా శేషు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏలూరు నియోజకవర్గంలో ఇంటింటికి పరిచయం ఉన్న పేరు నారా శేషు. ప్రజారాజ్యం నుంచే మెగా కుటుంబంతో ట్రావెల్ చేస్తూ వస్తున్నారు నారా శేషు. ఏలూరు జనసేన పార్టీ అంటేనే మొట్టమొదట గుర్తొచ్చే పేరు నారా శేషు. ప్రతి కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ముందుండి నడిపిన నేత నారా శేషు. వ్యాపారాల్ని పక్కనబెట్టి పూర్తి సమయాన్ని పార్టీ కోసం వెచ్చించి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లిన నేతగా, సొంత డబ్బు ఖర్చు పెట్టి అందరినీ కలుపుకుపోతూ పార్టీ కోసం నిర్విరామంగా కష్టపడ్డ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. నియోజకవర్గంలోని ప్రజలందరితోనూ ఇంటింటా పరిచయం ఉంది. అటు తెలుగుదేశం శ్రేణులు కూడా అందరినీ కలుపుకొని పోయే నారా శేషు కూటమి అభ్యర్థి అయితే నో ప్రాబ్లం అంటున్నాయి. నారా శేషు అయితే టీడీపీ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వివాదాలకు దూరంగా ఉండే నాయకుడు కావడం, కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోయే నేత కావడం, అలాగే సేవా కార్యక్రమాలతో నియోజకవర్గం వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన నేత కావడంతో నారా శేషు నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు లేకపోవడం ఆయనకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నారా శేషుకు అటు యూత్లో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన పిలుపునిస్తే వందల వేల సంఖ్యలో యువత భారీగా తరలివస్తున్నారు. నారా శేషు మదర్ తెరిసాకు వీరాభిమాని. అలాగే వంగవీటి మోహనరంగ అన్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న ఆయనకు ఎనలేని అభిమానం. మదర్ తెరిసా ఆదర్శంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు శేషు. విద్యార్థులకు, వృద్ధులకు, ఆపదల్లో ఉన్నవారికి తనవంతుగా సేవ చేస్తున్నారు. సేవా కార్యక్రమాలతోనే నారా శేషు ఏలూరు ప్రజలకు చేరువయ్యారని ఆయన అభిమానులు చెబుతున్నారు.
సామాజిక సమీకరణాల ప్రకారం చూస్తే కులాల సంఖ్య ప్రకారం ఏలూరులో కాపులు అత్యధికంగా ఉన్నారు. వైశ్య, మాల, కొప్పుల వెలమ, ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువగా ఉంటారు. కొంతకాలంగా అన్ని పార్టీలు కాపులకి టికెట్లు ఇస్తున్నాయి. ఏలూరు అసెంబ్లీ స్థానానికి 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 6 సార్లు గెలిచింది. టీడీపీ 5 దఫాలు విజయం సాధించింది. 2019లో వైసీపీ ఇక్కడ విజయం సాధించింది. గెలిచిన నేతల కులాలను బట్టి చూస్తే 9 సార్లు కాపులు గెలిచారు. రాష్ట్రంలో కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో ఏలూరు ముందు వరుసలో ఉంటుంది. స్థానిక కాపు సంఘాలు, దళిత సంఘాలు మద్దతు దక్కించుకునే అభ్యర్థికి ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ. అయితే అన్ని కులమతాలను కలుపుకొనిపోయే నారా శేషుకు టికెట్ ఇస్తే బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. నారా శేషు ఏలూరు నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పేరున్న నాయకుడు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు పిచ్చి అభిమానం. ఎవరైనా చిన్న ఫ్లెక్స్ వేయించుకుంటేనే తమ ఫోటోలో పెద్దవిగా వేసుకుంటారు. అలాంటిది నారా శేషు పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లు పెట్టినా చిన్న బొమ్మ కూడా వేయించుకోరు. ఏం చేసినా పబ్లిసిటీ చేసుకోరు. ఆ సింప్లిసిటీయే ప్రజలందరికీ శేషును చేరువ చేసిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి 2020 వరకు పార్టీలో చాలా యాక్టివ్గా కొనసాగారు శేషు. జిల్లా వ్యాప్తంగా పార్టీకి తన వంతు సహాయ సహకారాలను అందించారు. 2020లో అధికార పార్టీ ఒత్తిడి మేరకు కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ పరోక్షంగా పార్టీకి, క్యాడర్కు మాత్రం తన వంతు సహాయాన్ని ఈ రోజు వరకు అందిస్తూనే ఉన్నారని ఏలూరు జన సైనికులు చెబుతున్నారు. 2019లో ఎన్నికలకు తన పేరు అఫీషియల్గా మీడియాలో వచ్చినా కూడా అధినేత నిర్ణయం మేరకు ఇప్పటి ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు విజయం కోసం ఎన్నికల ప్రచారం కూడా చేసి తన వంతు పార్టీకి సహకారం అందించారు. ఇక ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారా శేషు విస్తృతంగా నియోజకవర్గమంతా పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. జనసేన కేడర్తో పాటు తెలుగుదేశం శ్రేణులు సైతం నారా శేషు వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. ఏలూరులో ఈసారి సంచలనం ఖాయమని, ఏలూరు గడ్డపై ఎగిరేది జనసేన జెండాయే అని జనసేన కార్యకర్తలు బలంగా చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ బలపరిచిన జనసేన అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించి పవన్కు కానుకగా అసెంబ్లీకి పంపిస్తామని అంటున్నారు. మరి ఏలూరు నుంచి ఎవరు బరిలోకి దిగుతారు? నారా శేషు రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరగనుంది? ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం రానుంది.